నాకే తెలియదు. ఎన్ని సంవత్సరాలు చెప్పులే? చూడు 91 నుంచి చదువుతాను. 91 నుంచి. దాని మీద 5 ఏళ్ళు లైసెన్స్ లేదు. ఇప్పుడు లైసెన్స్ ఉండదు. మరి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎట్లా చేస్తుంది రాయలసీమకి సంబంధించి? ఎట్లుంది పరిపాలన? ఇప్పుడు పర్వాలేదు, ఈయన వచ్చి కొంచెం బాగా ఉంది. కాలువ గిల్వ కట్టా ఉన్నాడు, బాగా పోతాడు నీరు కింద. దీని ముందు అది కూడా లేదా? అంతకుముందు ఏం లేదా? ఏమీ లేదు. వాళ్ళు ఒకటి వచ్చేది తినేసి పోతా ఉండేది. వాళ్ళ ఇద్దరు వచ్చి ఒక పర్వాలేదు. ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పుడు మార్పులు ఏమి వచ్చాయి అసలు? పర్వాలేదు, ఎంతో ఉండదు. బాగా చేస్తాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన గుడిపల్లె మంది ఆయన వచ్చేదాని మీద చెప్పేసిన వీడియో వస్తాడని. సూపర్ మంచి. మీ ఆటో దావలే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఇస్తా ఉన్నాడు. ఎప్పుడు పడ్డా మీకు డబ్బు? ఇంకెట్లా ఉన్నాయి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? ఏమి ఇబ్బందులు బాగానే జరుగుతుంది పరిపాలన. పెద్ద పంజాని 2 ఏళ్ళ కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? 2 ఏళ్ళ ప్రభుత్వంలో ఏమి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది లేదు. కానీ అప్పటికన్నా ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఏమేమి పథకాలు అందుతున్నాయి మీకు? అన్ని పథకాలు అంతా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నాయా? అన్నీ అంతా ఉన్నాయి. ఓకే. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటుందా? చేస్తూ ఉన్నారు, కానీ ఓపిక నిదానంగా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా లేకపోతే చంద్రబాబు గారి పాలన బాగుందా? చంద్రబాబు నాయుడు బాగుంది. ఓకే. రూట్లు, దారులు, ఇండ్లు, మొత్తానికి దారులు వార్తు కైగాడికి దారి లేకుండా కూడా దారులు బాగున్నాయి. అది అయితే మరి మొత్తానికి మీది రాయలసీమ ప్రాంతమే కదా? రాయలసీమ. మరి ఇప్పుడు రాయలసీమ ప్రాంతం వ్యక్తిగా చెప్పండి, ప్రస్తుతం ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అసలు మీకు? కాబట్టి ఇప్పటికీ బాగుండదు. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు లేదా సంక్షేమ పథకాలు వస్తున్నాయి, వాటన్నిటి గురించి ఏం చెప్తారు? వేస్తూ ఉన్నారు, ఇది చేస్తున్నారు, అన్ని ఏడాది దోవలు అన్ని సిద్ధం చేసి ఇది చేస్తున్నారు. ఇప్పుడు గతంలో ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నారు కదా మీరు, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి పరిపాలనకి ఇప్పటి పరిపాలనకి తేడా ఎలా ఉన్నాయి? ఎవరి పరిపాలన బాగుంది? ఇప్పుడు రాయలసీమకి ఎవరు బాగా మేలు చేశారంటే? ఇప్పుడు రాయలసీమకి ఎవరు చేస్తారంటే ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు ఈయన చేస్తున్నారు. మీకు నచ్చి చేసినారంటే ఈయన పరిపాలన ఉన్నప్పుడు ఈయన కొంచెం ఎక్కువ చేసినాడు. మీ సైడ్ నుంచి అయితే కొత్త రోడ్లు అన్ని జరిగి ఉన్నాయి. కొత్త రోడ్లు అని జరిగింది. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి, ప్రభుత్వ పథకాలు అన్నీ వస్తున్నాయి మీకు? వస్తూ ఉండవు. ఇంతకు ముందు ఎక్కువ ఉండేదే సంక్షేమ పథకాలు, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు ఇంతకు ముందు తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం పర్వాలే. అప్పుడు ముందు తక్కువ ఇస్తా ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు పింఛన్ అంతా. మరి మీకు ఎవరి పాలన నచ్చింది? ఎవరు ప్యానల్ అంతే, ఇద్దరు నచ్చినారు అంతే. ఇద్దరు నచ్చినారు, వాళ్ళు నచ్చిన వీళ్ళు నచ్చినారు. ఓకే. ఇప్పుడు మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటే ఏం చెబుతారు మీరు? సూపర్గా కాన్ఫిడెన్స్గా చెబుతున్నారు ఏంటి? ఎలా అంటే వాళ్ళు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్ వచ్చి అమౌంట్ వేస్తే ఓకే అనుకున్నారు, నెలకి అమౌంట్ పడితే ఓకే అన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి డెవలప్మెంట్ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే మైండ్ సెట్, మాకు అమౌంట్ అనేది ఎందుకు, మాకు డెవలప్మెంట్ చూపించని అంటున్నారు. సో అందుకే డెవలప్మెంట్ బాగుంది దాని కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్. న్యూస్ చూస్తూ ఉంటాను, అందరూ చెప్తారు నాకు 3 పిల్లలు 3 పడింది, 4 నంబర్స్ పడింది. ఇప్పుడు చూసారంటే మంత్ స్టార్టింగ్లోనే పింఛన్ ఎత్తుకొచ్చిస్తూ ఉన్నారు 4,000. అన్నా క్యాంటీన్స్ ఉంది, ఇవి అన్నా క్యాంటీన్స్ అనేది బాగా పోతా ఉంది. అండ్ రోడ్స్ కూడా బాగా చేస్తూ ఉన్నారు, మొత్తం అన్నీ పోతా ఉంది. ఎస్పెషల్లీ ఒక యువతగా మీరు చెప్పండి, అంటే రాయలసీమకి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందంటారా? ఎలా ఉంది రాయలసీమకి సంబంధించి ప్రభుత్వం పాటిస్తున్న విధానాలు? సార్ ఇప్పుడే వాళ్ళు జస్ట్ 2 years అవుతా ఉంది సార్. వీ కెనాట్ క్వశ్చన్ దెమ్ మెయిన్ థింగ్ ఇప్పుడు చూసారంటే వీఆర్ గెటింగ్ సో గూగుల్ కంపెనీ వచ్చింది, ఎన్ఫీల్డ్ కంపెనీ వచ్చింది, మల్టిపుల్ కంపెనీస్ వస్తూ ఉంది. మనం ఎత్తిన వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు సార్. బిఫోర్ క్వశ్చనింగ్ అస్ మేక్ షూర్ మనం ఏం చేసాము అదని చూసుకొని మనం క్వశ్చన్ చేయాలి. నా ప్రకారం ఏమంటే కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి కూడా. ఇప్పుడు సో గూగుల్ కంపెనీ వచ్చింది, సో వాళ్ళు కూడా కొంచెం టైం ఇవ్వాలా. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు డిఎస్సి కూడా పడింది, ఎక్కువ మందికి జాబ్స్ కూడా వచ్చింది, అదన్నీ చూడాలి కదా. ఇంకొక 2 years పోవాలి. ఎస్పెషల్లీ రాయలసీమకు సంబంధించి గత ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది, డెవలప్ చేసిందా? ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టి డెవలప్ చేస్తుందా? నేను సింపుల్గా మీకు చెప్పాలంటే రాయలసీమ గురించి లాస్ట్ టైం మనకి ఎంత వచ్చింది ఓటింగ్ పర్సంటేజ్, ఈసారి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ వచ్చిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎవరు బాగా చేశారు. ఐ డు నాట్ వాంట్ టు గివ్ ఎనీ కమిట్మెంట్ ఆన్ ఎవరు బాగా చేశారు బాగా చేయలేదని. అంటే ఇప్పుడు ఓటింగ్ అయితే వచ్చింది, బట్ మరి ఇప్పుడు ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది, ప్రజలు గెలిపించుకున్నారు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆయన గెలిపించినందుకు ఆయన దానికి తగ్గట్టుగానే పరిపాలన రాయలసీమలో చేస్తున్నాడా? అంటే పింఛన్స్, రోడ్లు కూడా వేస్తూ ఉన్నారు,
అని ఏమంటే రాయలసీమలో మెయిన్ థింగ్ వచ్చి కంపెనీస్ పడేయలేదు. స్టీల్ ప్లాంట్ కావచ్చు, కడపలో ఉక్కు పరిశ్రమ, అదేవిధంగా తిరుపతికి బుల్లెట్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ సంబంధించి అన్నీ చేస్తున్నారు కదా, అవన్నీ జరుగుతున్నాయా లేదంటారా? అవుతుంది కదా సార్. ఆన్ ది సార్ ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కదా, ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు దెమ్ టు గ్రో ఆన్ దట్. యా. అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి గత ప్రభుత్వానికి ఇప్పటికీ పోలిక ఏమైనా ఉందా? అండ్ ఈ గవర్నమెంట్ వచ్చి బట్ దే ఆర్ గోయింగ్ టు డెవలప్ మోర్. చివరిగా ఒక రాయలసీమ ప్రాంత యువతగా చెప్పండి, రాష్ట్ర రాజధానిగా అమరావతి కావాలా, మావిగన్ కావాలా? అమరావతి ఈజ్ అవర్ మెయిన్ థింగ్ సార్. వీ కెనాట్ లీవ్ అమరావతి. నేను ఒక్కటి సింపుల్గా చెప్తాను సార్, 2014 నుంచి 2019 అమరావతి ఉండింది. వైఎస్ సార్ వచ్చారు, జగన్ సారు, అది అట్టే కంటిన్యూ చేస్తుంటే ఈ టైంకి 90% అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ మావిగన్ అంటున్నాడు కదా, దాని గురించి ఏమంటాం? మావిగన్ అసలుకి మావిగన్ పేరు అసలు విన్నాను నేను చూస్తున్నాను. లైక్ అమరావతి కావాలంటే లైక్ టీడీపీ కొట్టేయండి, మావిగన్ కావాలంటే ఇది అని. మేము ఎమోషనల్గా మేము ఫిక్స్ అయిపోయినాం, అమరావతిదా మా క్యాపిటల్ అని. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన ఎలా ఉంది పెద్దయినా? ఫస్ట్ క్లాస్గా ఉంది. మా కంప్లైంట్లు పోతాను ఆఫీస్కి. ఓకే. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? అంతా ఉంది. మీ ప్రాంతంలో అభివృద్ధి ఎలా ఉంది? బాగుంది, అభివృద్ధి ఫుల్. బిల్డింగ్లు, ఈ స్కూల్ బిల్డింగ్లు ఇవి బాగా నడుస్తుంది. సిమెంట్ రోడ్లు. ఓకే. ఊర్లో ఎలా ఉంది పరిస్థితి? ఊర్లో బాగుంది. ఊర్లో కూడా బాగుంది. సంక్షేమ పథకాలు అన్నీ బాగానే అందుతున్నాయి అయితే? మీకు పెన్షన్లు అన్నీ వస్తున్నాయా? వస్తుంది. ఎంత వస్తుంది పెద్ద పెన్షన్? పెన్షన్ మా కొడుకు 6,000, నాకు 4,000, 10,000 వస్తుంది. మీ ఇంటి మొత్తానికి 10,000 పెన్షన్ రూపంలో వస్తుంది, ఎలా అనిపిస్తుంది? పెన్షన్ రూమ్తోనే 10,000 వస్తుంది. భూములది అది వస్తుంది. అది మొన్న కూడా 7,000 వచ్చా, నిన్న కాదు మొన్న. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, చంద్రబాబు గారి పాలన బాగుందా? జగన్బాబు పాలన ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు ఈ ఏరియా అభివృద్ధి చెందలేదా? అభివృద్ధి ఏమీ లే. దుడ్లు ఇస్తా ఉండే పిల్లలకి పాడు, అంతేగాని మిగతా అభివృద్ధి ఏమి లేదు. ఓకే. ఇప్పుడైతే అభివృద్ధి ఉందా? అభివృద్ధి ఉంది. పిల్లలకు ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా వస్తా ఉన్నాయి. ఓకే. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? బాగుండదు. బాగుంటుందా? బాగుంటుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా? కరెక్ట్ జరిగింది. మీకు పెన్షన్లు అన్నీ అందుతున్నాయా? వస్తుంది. చంద్రబాబు గారి పాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా? నీది బాగుంది. ఇది బాగుంది. నాయుడు. మీ ఏరియాలో ఎటువంటి ఇబ్బందులు లేవుగా? లేదు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీకు? అన్ని సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా మీకు? ఓకే. మీది పలమనేరు నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్, సూపర్గా ఉంది. ఓకే. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? మ్యాక్సిమం చేస్తూ ఉంటారు, ఇంకా చేస్తారు. ఓకే. మీ ఏరియా అభివృద్ధి చెందిందా? చేస్తున్నాం, ఎంత ఉంది. మెయిన్ ఏమంటే అప్పుడు ఆ పుణ్యాత్ముడు చేసిన భూములు తగరాలు కొన్ని ఉన్నాయి. ఈయన కూడా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అవి కొంచెం రెడీ అవుతా ఉన్నాయి, ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి. అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా? నెరవేరుస్తుండే సార్. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, కూటమి ప్రభుత్వ పాలన బాగుందా? జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది. అంటే ఈ మహిళల్ని మన భారతదేశంలో ఎవరైనా ఈ మారి తిట్టిస్తారా? పచ్చిబూతులు తిట్టిద్దరు. ఆయనే ప్రోత్సహిస్తూ ఉన్నాడు అంటే ఇంక ఆయన ఏం బాగుండదు. మావిగన్ అంటా ఉన్నాడు. వాడు ఏమన్నా మనిషి, పశువా, ఏం తింటాడు వాడు? కడుపు కన్నమా, గడ్డ? చెప్పండి. ఓకే. చంద్రబాబు గారి పాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా? చంద్రబాబు ప్రపంచంలోనే నెంబర్ 1 చంద్రబాబు. కాకపోతే ఆయన దురదృష్టము ప్రధానమంత్రి కాలేకపోయినాడు, కానీ లేదంటే పలమనేరు నియోజకవర్గం. ఓకే. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఎలా ఉంది? బాగుంది. అన్ని సంక్షేమ పథకాలన్నీ బాగా పెట్టినారు, బాగా జరుగుతుంది. నా గవర్నమెంట్ నచ్చింది. నచ్చిందా? అంటే జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, లేకపోతే చంద్రబాబు గారి పాలన బాగుందా? చంద్రబాబు పాలన బాగుంది. ఓకే. మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తున్నారా? నెరవేరుస్తున్నాను. ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఏపీలో? అంటే కొత్త మోడల్స్ అన్ని తీసుకొస్తున్నారు కదా. బాగానే ఉంది, మంచిగా హ్యాపీగా బాగుంది. ఇప్పుడు మీకు రీసెంట్గా ఎడ్యుకేషన్ సంబంధించి ఎంపీసీలో అన్ని కూడా సింగిల్ పేపర్ పెట్టారు కదా, ఆ సిస్టమ్ ఎలా ఉంది? అది బాగానే ఉంది. ఫస్ట్ 2 పేపర్లు కష్టంగా ఉంటుంది కాబట్టి ఇది అన్నీ ఒకేసారి చదివి రాసేకి బాగుంది. సో ఇప్పుడు ఈ మెథడ్ తీసుకోవడం వల్ల మీకు ఎడ్యుకేషన్ సంబంధించి ఈజీగా ఉంది. ఇప్పుడు ఏపీలో ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా బాగానే ఉందా? బాగుంది. గవర్నమెంట్ అంతా ఓకే, హ్యాపీ అన్ని. ఏ ఊరు మీది? ఇజ్జేడు మాకనపల్లి.
కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా? నీళ్ళు వస్తా ఉన్నాయి, భీము వేస్తా ఉన్నాడు, ఎవరు ఆడవాళ్ళకి బాగా చేస్తా ఉన్నాడు. ఎవరు? చంద్రబాబు. ఓకే ఓకే రైట్ అమ్మా. మొత్తానికి ఒక చదువుకున్న వ్యక్తి చెప్పండి, రాయలసీమకు సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఏ విధంగా ఉంది? నాకైతే చాలా బాగుంది. మా ఊరికి చాలా రోడ్స్ వచ్చినాయి. ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసినారు రీసెంట్గా మాది కడపకి. అంత 156 crores ఎంతనో పెట్టి ఓపెన్ చేసినారు. అంతా బాగానే ఉంది మాకైతే. అంటే ఇప్పుడు కంపెనీలు పెట్టుబడులు బాగా తీసుకొస్తున్నాం, బాగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి అవన్నీ వస్తున్నాయా? మాకైతే వస్తున్నాయి. మేమైతే బ్లెస్డే మామూలుగా అయితే గవర్నమెంట్ వల్ల. మా మాధవి రెడ్డి అయితే బాగానే చేస్తుంది. అంటే ఇప్పుడు గతంలో ఎలా ఉండే పరిస్థితులు ఇప్పుడు ఎలా మారాయి అంటే మీరు చెప్పిన విధంగా? గతంలో ఉండేదానికన్నా ఇప్పుడు చాలా బాగుంది అనమాట. అంటే ప్రధానంగా మీరు గమనించిన మార్పు ఏంటి, చేంజెస్ ఇంతకు ముందుకి ఇప్పటికి? చేంజెస్ ఏమంటే రోడ్స్, నేరో రోడ్స్ ఉన్నాయి, దాన్ని వైట్ చేసినారు. దాని తర్వాత కొన్ని ఏరియాలు ఇట్లా గంజా కొట్టి అట్లా తిరుగుతూ ఉన్నారు. అవన్నీ ఇప్పుడు సార్ట్అవుట్ చేస్తున్నారు. మా ఎస్పీ కూడా బాగా పనిచేస్తున్నారు. దానివల్ల పోలీస్ వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుంది. గంజాయి బ్యాచ్ పట్ల పోలీస్ వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుంది. అంటే ఇంతకుముందు ఎవరు పట్టించుకోవాలి కదా పోలీసులు కానీ వీళ్ళు ఎవరు కూడా, కానీ అంతగా లేదు. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగుంది. బాగుంది. ఇప్పుడు యువతకి సంబంధించి మెయిన్ కావాల్సింది ఉపాధి, అంటే పక్క ఊర్లకు వెళ్లకుండా. అది ఆల్రెడీ డిక్సన్ కంపెనీ అని ఉంది. అది దాని తర్వాత ఇంకా 2-3 కంపెనీస్ ఉన్నాయి అక్కడే. మా ఏ ప్రాంతం? కొప్పర్తి ఆ రీజన్లో ఉన్నాయి. అక్కడ దానివల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఒక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక 20,000-30,000 మెంబర్స్కి ఉపాధి దొరుకుతుంది. దాని చుట్టుపక్కల షాప్స్ పెట్టుకునే అట్లా ఇట్లా అంతా. మరి సంక్షేమ పథకాల గురించి ఏం చెబుతావు? సంక్షేమ పథకాలు అయితే మాకైతే వచ్చినాయి అబ్బా. అంటే సిలిండర్స్ వచ్చింది, దీపం పథకం వచ్చింది. మా మమ్మీ కూడా ఇక్కడికి, మేము చిత్తూరుకి వచ్చాం కదా ఇప్పుడు, మా మమ్మీ ఫ్రీగానే వచ్చింది బస్సులో అయితే, వితౌట్ టికెట్. ఇంకోటి వచ్చేసి జాబ్స్ వదులుతామన్నారు మాకి. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జాబ్స్ వదులుతామన్నారు. హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యశాలలో జాబ్స్ వదులుతామన్నారు. ఇంకా అట్లా. అంటే ఇప్పుడు రాయలసీమలో హాస్పిటల్ వ్యవస్థ ఎలా ఉందంటే ఇప్పుడు మెడికల్ సంబంధించి కావచ్చు, మెడిసిన్ అయితే బాగుంది. మా రిమ్స్ అయితే హైలైట్గా ఉంది. ఎందుకంటే నేను చదివినా కాబట్టి చెప్తున్నా. మా డిపార్ట్మెంట్స్ అన్నీ చాలా క్లీన్గా ఉంటాయి, బాగుంటాయి. చివరిగా గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కూడా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తులే. వీళ్ళిద్దరిలో ఏ ముఖ్యమంత్రి రాయలసీమకి ఎక్కువ అభివృద్ధి చేశారు, లేకపోతే రాయలసీమను ఎక్కువ పట్టించుకునేవారంటే నువ్వేం చెబుతావు? కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది.